గన్ పార్క్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా శాసనసభలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశం పైన చర్చించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టినటువంటి విషయం అందరూ తెలిసిందే. ఈ సందర్భంగా స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలియజేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అటు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే నిరుద్యోగులు వేలాది సంఖ్యలో చూస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్కి సంబంధించి స్పష్టమైనటువంటి హామీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేకపోవడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అక్కడ ఏదైతే దానం నాగేంద్ర చేసినటువంటి వ్యాఖ్యలకు అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు నిరసనగా వారు గన్ పార్క్ వద్ద నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 1:100 రేషియో పరంగా పిలుస్తామన్నటువంటి ప్రభుత్వము చేస్తామన్నటువంటి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనకంజ వేస్తుందనే అంశానికి సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి కూడా పెంచుతామని కూడా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి కూడా లేదు. నిరుద్యోగులను ఒక రకంగా మోసం చేసే పనిగానే ఇది ఉందని కూడా అటు భావిస్తా ఉన్నారు అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ప్రభుత్వం అటు ఏదైతే జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో పాటుగా దాంతో పాటుగా అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుకున్నటువంటి వ్యాఖ్యలకు అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అటు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. గత 2 రోజుల క్రితం కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సీఎం మల్లుపట్టి విక్రమార్క కూడా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పైన ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఆ సందర్భంగా కూడా నిరసన తెలియజేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా జాబ్ క్యాలెండర్ పైన ఈ రోజు చర్చకు పట్టుబట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. గన్ పార్క్ వద్ద కొద్దిసేపటి క్రితమే గన్ పార్క్ వద్ద వారిని అరెస్ట్ చేసి ఏదైతే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారిని కాసేపట్లో తెలంగాణ భవన్లో విడిచిపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి ఏదైతే నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతో పాటుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే అటు హరీష్ రావు కూడా, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇట్లా అరెస్ట్ చేయడం ఎంతవరకు భావ్యం అనేది కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద ఏదైతే నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. శోభన్.